హాయ్, దిస్ ఈజ్ మోనికా, యువర్ హెల్త్ గైడ్. ఇలాంటి ఫైల్స్ మన ఎవ్రీ హౌసెస్లో కూడా ఉంటాయి. వీటిని మనం ఎడ్యుకేషనల్ సర్టిఫికేషన్స్ కానీ, మన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కానీ స్టోర్ చేసుకోవడానికి యూస్ చేస్తూ ఉంటాం. సో ఇలాంటిదే మీరు మీ మెడికల్ రిపోర్ట్స్ పెట్టడానికి కూడా ఒకటి యూస్ చేయండి. హాస్పిటల్కి వచ్చాక మీ దగ్గర నుంచి హిస్టరీ తీసుకుంటాం కదా, అలాంటప్పుడు మేము అడుగుతాము మీకు ఏమైనా సర్జరీస్ అయ్యాయా, లేకపోతే ఏమైనా అలర్జీస్ ఉన్నాయా, ఏదైనా అదర్ కంప్లైంట్స్ ఉన్నాయా అని. సో మీరు కంప్లైంట్స్ చెప్తారు, కానీ ఏదైనా ప్రీవియస్ సర్జరీస్ అంటే ఒక 10-20 years బ్యాక్ నాకు ఒక సర్జరీ అయ్యింది, లేకపోతే ఈ ఇంజెక్షన్ అంటే నాకు ఎలర్జీ ఉంది, లాస్ట్ టైం హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు ఈ ఇంజెక్షన్ నాకు ఎలర్జీ అని చెప్పి వేరే ఇంజెక్షన్ వేశారు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ చెప్తా ఉంటారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వల్ల మెడికేషన్ ఎర్రర్స్ చాలా ఎక్కువగా అవుతాయి. సో ఇలాంటివి ప్రివెంట్ చేయాలంటే మీరు ఇలాంటి ఫైల్ ఒకటి మెయింటైన్ చేయండి. దీంట్లో మీ మెడికల్ రిపోర్ట్స్ అన్ని కూడా స్టోర్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తే ఈ ఫైల్ ఒకటి పట్టుకొని వెళ్ళి మీ రిపోర్ట్స్ అన్ని సబ్మిట్ చేస్తే వాళ్ళన్నీ కూడా ప్రాపర్గా రాసుకుంటారు. సో మీకు ఏదైతే కేర్ ఇవ్వాలి, ఏవైతే టెస్ట్లు ఇవ్వాలి, లేకపోతే ఏ మెడికేషన్ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళప్పుడు కరెక్ట్గా డెసిషన్ తీసుకుంటారు. Hope this useful to you. Subscribe for more videos and take care of your health, and bye.